నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 29, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32. ఈ రోజు తిథి విధియ సాయంత్రం 5:35. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రం సాయంత్రం 6:49 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 8:12 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:26 నుంచి ఉదయం 9:16 వరకు. తిరిగి మరల రాత్రి 11:04 నుంచి రాత్రి 11:50 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:57 వరకు. యమగండ కాలం ఉదయం 9:04 నుంచి ఉదయం 10:38 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి 5:06 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. ఏప్రిల్ 29, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రముఖమైన కీలకమైన బాధ్యతలను చేపడతారు, సక్సెస్ ను కూడా సాధిస్తారు. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు అత్యంత శుభదినము. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే ఆర్థికంగా విశేషమైన లాభాలు ఈ రోజు అందుకోబోతున్నారు. ఆర్థిక లావాదేవీలు ఏవి చేయాలన్నా ఈ రోజు తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిరాకు, విసుగు, మానసిక అలజడి, ప్రశాంతత లోపించడము కనబడుతున్నాయి. కుటుంబపరంగా చూసినట్టయితే వాగ్వాదాలు, వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుని సమన్వయ ధోరణి అవలంబించండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, పసుపు రంగు. కలిసి వచ్చే అంటే మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు అధికారుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. ఒక కీలకమైన వార్త వారు మీకు అందించబోతున్నారు. స్థాన చలనాలు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి. దీంతో పాటు ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న ప్యాకేజ్ పెరగడము, ఏరియర్స్ అంటే ఎక్కువగా రావటము, ఇలాంటి శుభవర్తమానాలు, శుభ సూచనలు ఈ రోజు ఉద్యోగస్తులకు కనబడబోతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. కొంతమంది ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం వల్ల ఈ రోజు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే అభివృద్ధి, లాభాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు, కానీ మానసికంగా కుంగిపోయే రోజు ఈ రోజు మీకు అనిపిస్తోంది. దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు లేవు, అన్యోన్యంగా ఉంది. శుభవార్తలు వింటారు. సామరస్యంగా ఇంట్లో ఉండబోతోంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అన్ని విధాల జయము, స్థిరత్వము, ప్యాకేజీలు పెరగడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చూసినట్టయితే గ్రూప్ స్టడీస్ మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చిన్ని చిన్ని లాభాలే వస్తాయి తప్ప మీరు ఆశించినంత స్థాయిలో ఈ రోజు లాభాలు కనపట్టలేదు. పెట్టుబడులు మాత్రము ఈ రోజు ప్రయత్నం చేయకండి. తదుపరి రోజుకు పోస్ట్ పోన్ చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషంగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలతో చాలా సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః.
తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. అంటే మీ క్యాడర్ నుంచి వేరే క్యాడర్కి వెళ్ళడం కానీ, ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడం కానీ, ఇలాంటి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోండి. విద్యార్థులకు చూస్తున్నట్టయితే కనుక కొంతమంది చదువు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది పెద్దలు ఆలోచించుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత రుణాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కొత్తగా రుణం కోసం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి, శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ, సమస్యలు రావడం కానీ జరుగుతోంది. వాతానికి సంబంధించిన కొన్ని రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత కుటుంబపరంగా చూసినట్లయితే శుభకార్యానికి సూచనలు, శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, క్రీమ్ కలరు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చంద్రాయ నమః. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు నూతన ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఉద్యోగాలు మారుతారు, లేదా కొత్త ఆఫర్స్ రావడం వల్ల వేరే స్థానాలకి వెళ్ళడమైనా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి కలిసి వచ్చే దిశగాను, మరి కొంతమందికి ఫెయిల్ అయ్యేటట్టుగాను, అంటే అపజయం కలిగేటట్టుగాను మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తక్షణమే జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఈ రోజు అస్సలు కలిసి రావట్లేదు. ఏ ప్రయత్నాలు ఈ రోజు పెట్టుకోకండి. సామాన్యంగానే ఈ రోజు నడిపే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసికంగా కుంగుబాటు, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, దీంతో పాటు ఎందుకు పనికిరాను అనే నిస్సహాయ స్థితిలోకి మీరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు, శుభవార్తలు వినబోతున్నారు. మీకు కలిసి వచ్చే రంగులు నారింజ రంగు, ఎరుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం సం సూర్యాయ నమః. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అంచనాలకు మించినటువంటి పరిధులు దాటేటట్టుగా, అంటే మీరు అనుకోని స్థాయికి వెళ్ళిపోయేటట్టుగాను మీ పనితనానికి గుర్తింపు లభించే రోజు ఈ రోజు. విద్యార్థులకు విజయం మీ వెంటే ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలే ఈ రోజు లేవు. అన్నిటా ఆరోగ్యంగానే ఉంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అంటే మీకు అప్రయత్నంగా ధనము వచ్చే అవకాశము కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. తులారాశి వారికి ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము ఈ సమయము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అలర్ట్గా ఉండండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు అత్యంత శుభదినము. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ, లేదా మనీ పరంగా కానీ, లేదా ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేసినా కానీ ధనానికి సంబంధించినటువంటివి జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయే అవకాశం కానీ, పోగొట్టుకునే అవకాశం కానీ, స్కామ్లో ఇరుక్కునే అవకాశం కానీ కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక తగాదాలు వచ్చే అవకాశము, కల్లోల పరిస్థితి, తర్వాత కొట్టుకునే పరిస్థితి, అశాంతి వాతావరణము ఇళ్లల్లో కనబడుతోంది. ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు పాటించి సమన్వయ ధోరణిలో కుటుంబం ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, కాఫీ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క స్థితిలు ఎలా ఉన్నాయంటే ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చేటట్టుగాను, ప్రమోషన్స్ వచ్చేటట్టుగాను, కీలకమైన పదవుల్లో మానసిక ఒత్తిడి కలిగేటట్టుగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే శ్రమకు తగిన ఫలితము, శ్రమ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకు సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జలుబుకు సంబంధించి, శ్వాసకోశానికి సంబంధించి, దగ్గు సంబంధించినటువంటి రుగ్మతలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మానసిక
స్థితిగతులు, కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణము, అలజడి, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, నలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అది మీరు చేసే ప్రయత్న ఫలితాలు కానీ, లేదా గతంలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ, గతంలో ఉద్యోగంలో నడుస్తున్న వాళ్ళకి కానీ ఏదైనా కొంచెం మిశ్రమ ఫలితాలు మీరు అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ ఈ రోజు ఉండబోవు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరీక్షల్లో ఉత్తమ స్థాయిలో రిజల్ట్స్ తెచ్చుకుంటారు. విదేశాలకు కూడా వెళ్లేందుకు ఈ రోజు మీకు ఏర్పాట్లు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏ పని చేసినా లాభాలే లాభాలు కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, స్థాన చలనాలు, అది గృహంలో కావచ్చు లేదా మీరు పనిచేసే రంగంలో కావచ్చు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులకు కష్టపడితేనే రిజల్ట్ అన్నట్టుగా గోచరిస్తోంది. కష్టపడి చదవండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. దేనికి ఎంత పెడుతున్నాము అనే లెక్కలు రాసుకుని అవసరమైతేనే పెట్టండి. పెట్టుబడుల జోలికి ఈ రోజు అసలు వెళ్ళకండి. ఈ రోజు ఏ పని ధనానికి సంబంధించింది అస్సలు చెయ్యకండి. తరువాత ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే అస్సలు బాగాలేదు. మానసిక స్థిరత్వం మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చాలా అన్యోన్యంగా ఉంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన ధనం కూడా అప్రయత్నంగా మీకు రాబోతుంది. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, తెలుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం శనేశ్వరాయ నమః. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఏ రకంగానూ ఈ రోజు బాగాలేదు. మీరు ఏ ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి ఫలితాలు ఆశించకండి. స్తబ్దుగా ఊరుకొని యాజ్ యూజువల్ గా వెళ్లే ప్రయత్నమే చేయండి. ఏ కొత్త ప్రయత్నాలు ఎవరు ఇందులో ఉన్న వాళ్ళు చేయకండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సామాన్యమైన ఫలితాలే వస్తాయి. పెద్దగా ఆశించినటువంటి రిజల్ట్స్ కానీ, మీ కోరికలు తీరడం కానీ ఈ రోజు అవేమీ కనిపించడం లేదు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు కొత్త పెట్టుబడులకు అనుకూలంగా లేదు. వ్యాపార విస్తరణకు కూడా అనుకూలంగా లేదు. ఈ రోజును అలా స్తబ్దుగా నడిపించే ప్రయత్నమే చేయండి తప్ప కొత్తగా ఏది ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శ్వాసకోశానికి సంబంధించి తరువాత ఊపిరితిత్తులు కానీ లేదా గొంతుకు సంబంధించి రుగ్మతలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలి రంగు, గోధుమ రంగు. చెప్పదగిన మంత్రము ఓం రామ్ రాహవే నమః. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఆశించిన దానికన్నా ఎక్కువగా శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు డెవలప్మెంట్ కనబడుతోంది. విదేశాలు వెళ్లే యోగం కూడా ఈ రోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఆశాజనకంగా మీ లాభాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ ఈ రోజు తక్షణమే చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సంబంధించిన శుభ సందేశాలు వింటారు, శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తి సమయానికి మీ చేతికి ఈ రోజు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. చెప్పదగిన మంత్రము ఓం రామ్ రాహవే నమః. దీనితో పాటు ఓం గుం గురవే నమః. ఈ మంత్రాలను యథాశక్తి పఠించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.